మేడారం క్షేత్రాన్ని మార్చే పనిలో పడింది ములుగు జిల్లా అధికార యంత్రాంగం. కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసానికి ప్రతిరూపమైన సమ్మక్క సారలమ్మ దేవతల క్షేత్రం కొత్తగా మారడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు పనులు కొనసాగుతూ ఉంటే మరోవైపు ముందస్తు మొక్కులతో మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులకు నమ్మకానికి ప్రతిరూపం సమ్మక్క సారక్క దేవతలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 40 ఏళ్ల తర్వాత ఈ వనదేవతల ప్రాంగణం పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. 2026 మహాజాతరలోపే ఆ అపురూప నిర్మాణాన్ని పూర్తి చేసి ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం పనులు చేస్తోంది. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారానికి మహర్దశ రాబోతోందని, తనకు ఆ తల్లుల రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కిందని సీతక్క సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరకు 150 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అతిథి గృహాలను నిర్మిస్తున్నారు. క్యూలైన్లో నిలబడ్డ భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రేకులతో షెడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే జంపన్నవాగులో స్నానాల ఘట్టాల దగ్గర దుస్తులు మార్చుకునే రూములతో పాటు సొంత వాహనాల్లో వస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్కింగ్ ఏరియాలను పెంచుతున్నారు. జాతర ప్రారంభం అవ్వడానికి 100 రోజుల్లోపే పనులు పూర్తయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడారం మహాజాతర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. సుమారు 200 ఏళ్ల పాటు ఉండేలా పనులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటిలో ఎక్కువ శాశ్వత ప్రాతిపదికన పనులు ఉండేందుకు ఖర్చు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల విస్తరణ చేపడుతున్నారు. 2.5 కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా ఇబ్బంది లేకుండా పనులు జరుగుతున్నాయి. గద్దెల విస్తరణ పనులు సాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమానంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల నిర్మాణం ఒకే వరుసలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సాలహారం నిర్మాణానికి వినియోగించే రాతి బండలను ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి అధికారులు తెప్పించారు. గద్దెల ప్రాంగణం 32 గుంటల వైశాల్యంలో ఉంది. ఇప్పుడున్న మెయిన్ గేట్ ద్వారా ఏకకాలంలో 2000 మంది భక్తులు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఆధునీకరణ చేపట్టే గేట్ల విస్తరణ ద్వారా ఏకకాలంలో 10,400 మంది లోపలికి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తూర్పు ముఖంగా 40 ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారం నిర్మిస్తారు. ఒక ప్రధాన స్వాగత ద్వారం, 4 ఎంట్రన్స్, 4 ఎగ్జిట్ గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మేడారంలో ప్రధాన రహదారులను 4 వరుసలుగా పనులు జరుగుతున్నాయి. 27 కోట్లతో గద్దెల ప్రాంగణం సమీపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. తాడ్వాయ్, మేడారం మార్గంలో చిన్న వాగులపై కల్వర్ట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఓవైపు మేడారంలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతుంటే సెలవు రోజులలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కోళ్లు, మేకలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, ఎత్తు బంగారంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మహాజాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. 1 కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. గద్దెల ప్రాంగణంలో భక్తులకు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాన్ని తెలిపేలా, సమ్మక్క సారలమ్మ ఔచిత్యం తెలిపేలా అభివృద్ధి పనులు చేపట్టారు. అంతేకాదు 2 కోట్ల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రోడ్డును 4 వరుసలుగా విస్తరించి మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడారం పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ఉంటున్నాయని తెలిపారు మంత్రి సీతక్క. రోడ్ల విస్తరణలో R&B, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల మధ్య ఏర్పడ్డ సమన్వయ లోపంతో పనులను నిర్లక్ష్యం చేసిన ఓ అధికారిపై వేటు వేశామంటున్నారు సీతక్క. మరి 15 రోజులకి 10 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశంలో క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. విపరీతంగా అంటే ఫాస్ట్గా జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటి వరకు టార్గెట్ పెట్టుకున్నారు, ఎప్పటి వరకు అయిపోతుంది? కొంచెం రోడ్ల విషయంలో కొద్దిగా డిలే అయింది. గుడి విషయంలో మేము ఒక 4 రోజులు వెనుకబడినాం గుడి నిర్మాణం. రోడ్ల విషయంలో ఎందుకంటే ఈ వర్షాలు పడ్డాయి, తర్వాత కొత్త రోడ్లు కొన్ని ఇంటర్నల్గా జంగల్లో కొన్ని మట్టి రోడ్లను కూడా డెవలప్ చేస్తున్నాం ఒత్తిడి లేకుండా. ఆ రోడ్ల విషయంలో కొద్దిగా వెనుకుంది, కానీ మిగతా అంతా గుడి నిర్మాణంలో ఒక 4 రోజులు, ఆ 4 రోజులు ఈ 4 రోజులలో కవర్ చేస్తాం. ఖచ్చితంగా డిసెంబర్ 30 వరకు, డిసెంబర్ 25 టార్గెట్ పెట్టుకున్నాం గుడి నిర్మాణం విషయంలో. డిసెంబర్ 30 వరకైనా మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకు జనవరి 28 నుంచి వస్తుంది. ఎప్పుడైనా ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 20, 28 అట్లుండేది. కానీ ఈసారి ఒక 10-15 రోజులు ముందుకు వచ్చింది. కాబట్టి ఆ యొక్క టెన్షన్ ఉండే. కొన్ని 100 ఏళ్ళ కోసం మనం చేస్తున్న పనిలో అవుతుంది, కానీ ఇంకా మేము గుడి కూడా మూసేయలేదు, గుడి కూడా ఆపలే. లాస్ట్ మినిట్ వరకు కూడా భక్తులకు అవకాశం ఇవ్వాలి అనేదే ఆలోచనతోటి
చుట్టూ పని చేసుకుంటూ వస్తున్నాం. అదే కాకుండా వేములవాడకు పోయిన భక్తులు చాలామంది మేడారంకి వస్తారు, అక్కడి పోయి వస్తారు. సో ఈ 2 దేవాలయాలు సైమల్టేనియస్లో ఒకటేసారి జరగడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. 30 రోజుల మిషన్లో ఏమేమి పనులు జరుగుతున్నాయి? మాస్టర్ ప్లాన్తో పాటు రోడ్ల విస్తరణ, ఇంకేమేమి పనులు ఉన్నాయి మీరు చెప్పండి. ముఖ్యంగా రోడ్స్ డెవలప్మెంట్, తర్వాత గుడి నిర్మాణము, తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసినాం. తర్వాత ఈ మన కరెంటుకు సంబంధించింది వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మొన్నటిదాకా వర్షాలతోటి కొద్దిగా జాతర నిర్వహణకు సంబంధించిన వరకు కొద్దిగా డిలే ఉంది. కానీ అది కూడా మనకు ఎప్పుడు అనుభవం ఉంది కాబట్టి 1 మంత్లో స్టార్ట్ చేస్తాం. మాకు అంత పెద్ద భయం ఏముందంటే గుడిదే, కానీ గుడిది కూడా గ్రానైట్ అంతా కూడా ఈ రోజు నుంచి వస్తూనే ఉంది. వచ్చినట్టు ఎక్కడెక్కడైతే కాంక్రీట్ నిర్మాణం బేస్మెంట్ అయిందో అక్కడంతా కూడా మళ్ళీ ఫిట్ చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ 23-22కు మళ్ళీ మా రివ్యూ ఉంది. ఈ లోపు నేను 5-6 సార్లు ఇక్కడే తిరుగుతా. ఆదివాసీల సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే మీ గోత్రాలు అలాగే మీ నామ బొట్లు ఇవన్నీ ఎట్లా ప్రదర్శించబోతున్నారు వాటి మీద? అక్కడ మన సమ్మక్క గోత్రం 5వ బొట్టు, ఇట్లా సమ్మక్క గోత్రము సంబంధించిన బొట్లు కానీ, దేవుడు కానీ, జంతువులు కానీ, జీవన విధానం అంతా ఒక మా వాళ్ళు వెనకటి తాళపత్రాలు కూడా రాసిరట. అవన్నీ తీసి ఇప్పుడు ఈ రీసెర్చ్ టీం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క ఆర్చి ఉంది కదా, ఆ గేట్ దగ్గర వాళ్ళకి సంబంధించిన అవన్నీ పెడుతున్నారు. తర్వాత ఒక 5,000 బొమ్మలు మోటీస్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఊరు ఎట్లుంటుంది, మన ఇల్లు ఎట్లుంటుంది, మన ట్రైబల్ ఇవన్నీ కూడా అద్భుతంగా. ఇప్పుడు మన రామప్ప పోతే ఉట్టిగా శివుని దర్శనం చేసుకొని బయటికి రాము కదా, అక్కడ ఉన్న అంతా చూస్తాం. ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తే కాసేపు ఉండి, అంటే మిగతా టైంలో బయట లోపట గుడి బయట గుడి లోపట ఆ గోడల చుట్టూ అవన్నీ కూడా సాంప్రదాయాలు, అస్తిత్వము, అన్ని పండుగలు ఉంటాయి, జీవన విధానము, ఎట్లా గూడెం ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా అవన్నీ ఆ గోడల చుట్టూ మోటివ్స్ వస్తున్నాయి. అవన్నీ మేడారం మహాజాతర నాటికి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు